Unscripted discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. వినడానికి నా వాయిస్ ఓవర్ బోర్గా అనిపించినా కూడా కొన్ని క్లారిఫికేషన్స్ కోసం నా వాయిస్ ఓవర్ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. విషయం ఏంటంటే, పంజగొట్ట కాలనీ వాళ్ళందరినీ పిలిచి ఒక గెట్ టుగెదర్ చేసాం. అది పవర్ ఆఫ్ పంజగుట్ట అని ఎపిసోడ్స్గా విజయిజంలో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే, ఏ రోజైతే పవర్ ఆఫ్ పంజగుట్ట రీయూనియన్ ప్లాన్ చేశామో, రామ్ గోపాల్ ఆయన బుక్ రాసిన ప్రకాష్ని పిలిచాను. దాంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వచ్చారు. సో విశేష్ గారు, నేను అందరం అక్కడ ఉన్నాం కాబట్టి పవర్ ఆఫ్ పంజగుట్ట ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు అందరం కలిసి సరదాగా కూర్చుని మాట్లాడుకున్నాం. అదే ఇక్కడ ఒక ఎపిసోడ్గా పెడుతున్నాను. థ్యాంక్ యూ. విశేష్ గారు, మీరు మళ్ళీ అడిగాను అనుకోకపోతే అదే ప్రశ్న ఇప్పుడు 10 సార్లు 15 సార్లు అడుగుంటాను. మీరు ఇంత హ్యాండ్సమ్గా ఎలా ఉండిపోయారు 10 ఏళ్ళు? నేను మళ్ళీ అదే సమాధానం, నేనేమీ చేయను. అంటే ఎందుకు అడుగుతున్నానంటే మళ్ళీ అదే క్వశ్చన్, దానికి రీజన్ ఉందండి. స్ట్రాంగ్ రీజన్, చాలా స్ట్రాంగ్ రీజన్. ఇప్పుడు ఈ మధ్యలో ఈ 20, 30, 40 వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరిలో నాకు ఆ చురుకుదనం కనిపించట్లేదు. అందరూ అది కూడా డల్గా ఉంటారు. థింగ్ ఏంటంటే మేడం, యాక్చువల్గా మేమైతే అసలు గెంతులేసేసి ఇల్లంతా పరిగెత్తేసి పైకి కిందకి తిరిగేసి కనిపించినవన్నీ తినేసి తెగ ఆడేసుకుని అలా ఉండేవాళ్ళం మా జనరేషన్. అది ఇప్పుడు నాకు 50, 60లో కనిపిస్తుంది కానీ 20, 30, 40లో కనిపించదు. అంటే మీరు సైకాలజిస్ట్ కాబట్టి ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడు కూడా ఏజ్ అనగానే క్రానలాజికల్ ఏజ్ గురించే మాట్లాడుకుంటాం. అంటే మనం పుట్టినప్పటి నుంచి మన వయసును మాత్రమే ఏజ్ కింద పరిగణిస్తాం. ఆ ఏజ్ తో పాటు మన బయలాజికల్ ఏజ్ ఒకటి ఉంటుంది. అంటే మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ఏ ఏజ్ లో ఉన్నాయి అనేది ఒక ఉంటుంది. అపిరెంట్ ఏజ్ ఒకటి ఉంటుంది, అంటే మన ఎంత ఏజ్ లా కనిపిస్తున్నాం ఒకటి ఉంటుంది, రైట్? మెంటల్ ఏజ్ ఒకటి ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఏజెస్ ఉంటాయి. ఓకే, సో కొంతమంది కుర్రాళ్ళు 30s లో కూడా దే లుక్ లైక్ 50, 40, 20s లో కూడా చూడ్డానికి లుక్స్ లైక్ 40 గా కనిపిస్తారు. కొంతమంది 20లో కూడా 50 ఏళ్ల వయసులోగా ఆలోచిస్తారు. అంటే చాలా ఓల్డ్ ఏజ్ ఐడియాలజీ. అంటే 50 years ఏజ్ వాళ్ళకి వచ్చిన చాదస్తం అలా అంటున్నారా? చాదస్తంతో పాటు ఆలోచన తిరుగుడు అలాగే ఉంటుంది. నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో, నాకు కడుపు నొప్పి రాగానే హాస్పిటల్ పరిగెత్తడం, కష్టపడిపోయాను, ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీ థాట్ ప్యాటర్న్ కానివ్వండి, మీ ఆలోచన కానివ్వండి, నా ఏజ్ ఇంత అని ఒక ఫిక్స్ అయిపోతుందో, దాన్ని బట్టి మీ ఏజ్ ఫ్యాక్టర్ అనేది మీ ఫేస్ లో కనిపిస్తుంది. ఓకే, నా వరకు నేనైతే ఐ ఆల్వేస్ ఫీల్ ఐఎమ్ ఇన్ 30s. చూడడానికి అంటే మీ ఆలోచన విధానం, మీరు చూడడానికి, మీ మాట్లాడుతున్నప్పుడు అన్ని, అంటే ఫస్ట్ నేను ఒక 12 years అవుతుంది, 10 కూడా కాదు, 12 years కిందట నేను, అంటే కరెక్ట్ గా చెప్పాలంటే అప్పుడు కన్నా ఇంకా అంటే అప్పుడు మీరు యంగ్ అనుకోండి, సపోజ్ 30s అనుకోండి, సపోజ్ 30s లో ఏదో ఒక 20% ప్రాబ్లమ్స్ ఉంటాయి. 12 ఏళ్ళ తర్వాత అంటే ఒక 12 ప్రాబ్లమ్స్ అన్నా పెరిగి ఒక 50 అన్నా ఉంటాయి కదా. కానీ మీరు 30లో ఉన్న ఎక్స్ప్రెషన్ తోనే ఉంటారు ఇప్పుడు. అది చెప్తున్నాను, అది మెంటల్ ఏజ్ అండి. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఏజ్ ఇస్ ఏ నెంబర్. సో అది పెద్ద పట్టించుకోను నేను అసలు. నాకు ఇంత వయసు ఉందని ఎప్పుడు అనుకోను అసలు. మెంటల్గా, సైకలాజికల్గా ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ ఇన్ 30s. ఓకే, సో దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ మై బాడీ అండ్ ఫేస్ ఆర్ ఎనీవే. అలా అంటారా? సరే అయితే ఓకే. సో అంటే ఆ డౌట్ క్లియర్ అవ్వకుండా నేను ఏం మాట్లాడినా నా మనసు అంతా డౌట్ మీదే ఉంటుందని డౌట్ అడిగాను. ఆ విషయంలో ఆ క్లారిటీ నాకు ఉంది. అంతకు మించి ఏం లేదు విశేష్ గారు. అందుకే మిమ్మల్ని పదే ఎందుకు అడుగుతున్నారంటే, మీరు చెప్పే సమాధానం వల్ల ఎవరో ఒక 100 మందిలో ఒక్కళ్ళు మారినా చాలు అని. సో అది. సో ప్రకాష్,
చాలా విచిత్రమైన ఆనందకరమైన విషయం ఏంటంటే రాము రాసిన నా ఇష్టం మీదన్న కమెంట్స్ ఉన్నాయేమో కానీ నువ్వు రాసిన రామ్ గోపాలాయనం బుక్ మీద మాత్రం ఒక్క కమెంట్ నేను ఇప్పటివరకు చూడలేదు. సో అయితే ప్రకాష్ ఇప్పుడు రాము మీద బుక్ రాసి రాము మీద ఏదైనా తన మీద ఒకటి చేసినప్పుడు అది ఆ రియాక్షన్స్ తీసుకోవడం చాలా కష్టం, దానికి చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎందుకు రాసావని, అలా ఎందుకు రాసావని, లేకపోతే అలాంటోడి మీద ఎందుకు రాసావని బోల్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎంత కాదనుకున్నా లోపల అవి తిరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు ఎంతో కొంత నెగిటివిటీ ఎక్స్పెక్ట్ చేసావా బుక్ మీద? మేడం ఖచ్చితంగా నేను ఆర్జేవి సార్ మీద బుక్ రాయాలనుకున్నప్పుడు రాస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా నన్ను చాలా మంది నువ్వెందుకు ఆయన మీద రాసావు, లేదంటే నువ్వెందుకు వాడి మీద రాసావు, నీకు ఇట్లా అంటారని అయితే నేను ముందు ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన మీద కాదు, వాడి మీద. నేను వాళ్ళకి ఆ పదం వాడాను సార్ అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ నేను ఆలోచించింది ఏంటంటే నాకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న థాట్ ప్రాసెస్ నేను చెప్పాలనుకున్నప్పుడు నేను చెప్పాలి, వేరే ఎవరి గురించి నేను పట్టించుకోకూడదు. ఏదొచ్చినా నాకు ఓకే, మ్యాక్సిమం చాలా వర్స్ట్గా ఉందని వస్తుంది, లేదంటే అనవసరమైన పని చేశాడని శ్రేయబులాష్ నుంచి వస్తుంది, దట్స్ ఓకే నో ప్రాబ్లం అనుకొని నేను చేయాలనుకున్న పని చేసేయాలని రాసేసాను. అవును కరెక్టే, కానీ ప్రకాష్ అంత పట్టించుకోకూడదు అని వదిలేసేంత వయసు లేదు కదా నీకు, అంత ఏజ్ లో అంత పరిస్థితిలో లేవు కదా, అంత ఈజీ కాదు. ఆఫీస్ లో వస్తుంది, బాస్ అడుగుతారు, ఇంట్లో అమ్మ అక్క ఉన్నారు కదా, ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళందరూ అడుగుతారు కదా. నేను ఆలోచించింది ఏంటంటే మదర్కి ఎవరైనా వెళ్ళి మీ ఓడి ఇలా పలానా ఆయన మీద రాశాడు, ఇలా ఇంటర్వ్యూ చేస్తాడు అని చెప్తే ఈడేంద్ర బాబు వాడి మీద రాసిన మా అమ్మ ఫీల్ అవుతుంది నేను ఆలోచించిన. కానీ మీరు చెప్పినట్టు పట్టించుకో, నేను ఒక తప్పు పని చేస్తుంటేనో క్రైమ్ చేస్తుంటేనో పట్టించుకోనంత డేరింగ్ గా నాకు కనిపించింది. డేరింగ్ అనేది అదే చెప్తాను చూడడానికి నేను అనేది, నేను తప్పు పని చేస్తుంటేనో క్రైమ్ చేస్తుంటేనో చేయకూడని పని చేస్తుంటేనో అప్పుడు నేను పట్టించుకోకుండా ఉండకూడదు, ఆలోచించాలనేది నాకు ఉంటుంది మేడం. నేను నాకు నచ్చిన పని చేస్తున్నాను, ఎవరికో ఒకరికైనా పాజిటివ్గా అనిపించే విషయం నేను చేస్తున్నప్పుడు దాన్ని నేను సీరియస్గా తీసుకుంటే అప్పుడు ప్రతి విషయంలో ఎవరో ఒకరు నెగిటివ్గా అంటారని నేను ప్రతిదీ మానేయాల్సి వస్తుంది అనే ఫీలింగ్. సో అందుకని నేను చేస్తున్నది కరెక్ట్ అని నా మనసుకు అనిపించినప్పుడు ఒక లిమిట్ వరకు అన్న పట్టించుకోకుండా ఉండాలి. ఇప్పుడు మదర్ ఫీల్ అవుతుందంటే ఆలోచించాలి, లేదంటే మదర్ కన్వే చేసుకోగలననే ఫీలింగ్ ఉంటే ఉండాలి. మిగతా ఊర్లోనో లేదంటే బయటనో ఇంకోరు ఏదైనా అంటే మనం పట్టించుకోకూడదు అనే ఫీలింగ్తోనే అంటే నాకు ఆరగెన్స్ డేరింగ్ అని కాదు, నేను చేస్తున్నది రాంగ్ కాదు, నేను ఒక చేయకూడని పని అయితే చేయట్లేదు, నేను చేస్తున్నది నాకు తెలిసినంత వరకు మంచి పనే, అది అవతల వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నేను చేసిన పని తప్పు అని చెప్పి అంటే నేను ఆలోచిస్తాను మేడం. నచ్చలేదు అన్నప్పుడు నేను పట్టించుకోకూడదని నా అభిప్రాయం మేడం. అంటే కనిపించకుండా డేరింగ్ చాలా ఉందనిపిస్తుంది నాకు, పైకి ఒప్పుకోకపోయినా. డేరింగ్ అంటే భయపడలేదు అంటే డేరింగ్ ఒక కారణం ఉంది మేడం, భయం లేదు, కారణం ఒకటి ఉంది మెయిన్, ఇంకా పెళ్లి కాలేదు. అదైతే పాయింట్ నేను ఇప్పుడు తీసేసుకున్నాను, నెక్స్ట్ ఆ పాయింట్ కే రాబోతున్నాను. ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఏమైనా చేయగలరు. పెళ్ళి అయితే ఒక్క అమ్మాయి భార్య కాదు, అత్తగారు మామగారు వాళ్ళ వైపు బంధువులు వీళ్ళ వైపు నువ్వు పెళ్ళైన అబ్బాయి ఇంత రెస్పాన్సిబుల్ గా ఎలా ఉన్నావు అని ఖచ్చితంగా అటు ఇటు కూడా అడుగుతారు. మేజర్ గా ఆలోచించింది ఎవరైనా మదర్ కి అలా ఇలా ఆర్జీవి సార్ ఇలా ఉదయం లేస్తని పలానా వీడియోస్ చూస్తారని చెప్పారు, అలాంటి వాళ్ళ మీద రాశాడని అమ్మకు చెప్తే ఆమెకి అర్థం చేసుకునే ఎబిలిటీ లేదు, చెప్పినా అర్థం చేసుకోలేదు కాబట్టి అక్కడ కొంచెం బాధపడుతుందేమో అనేది ఒక్కటి నేను ఆలోచించాను తప్పితే. బట్ నేనేమనుకుంటే బాధపడితే 1 వీక్ 10 days బాధపడుతుంది, ఆ తర్వాత మన ప్రవర్తన బట్టి ఆమెకు అర్థం అవుతుంది, మనమైతే అలా బిహేవ్ చేయం కదనే దాంతో ముందుకెళ్ళిపోయాను. మిగతా ఎవరేమనుకున్నా అది నేను కాంప్లిమెంట్ లాగానే తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం మీలాంటోలో సార్ లాంటోలో ఏంది ఇంత చండాలంగా రాసావన్నారు అనుకోండి, నేను ఆలోచిస్తాను ఆర్జీవి గారు అంటే ఇష్టం లేని వ్యక్తి, ఆయన ఏ రోజు కూడా పాజిటివ్గా ఆలోచించిన వ్యక్తి, అసలు ఎందుకు ఇంత చంద్రాలంగా రాసినామన్నా ఆయన మీద ఎందుకు రాసామన్నా నేను పట్టించుకోకూడదు అనుకున్నాను మేడం. అందుకని అక్కడ నేను నెగిటివ్ కామెంట్స్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ దాని గురించి వర్రీ అవ్వాలని అయితే అనుకోలేదు. ఓకే విశేష్ గారు, వాళ్ళిద్దరు ప్రకాష్ ఫ్రెండ్స్, వాళ్ళు బుక్ చదివి నాకు ఫోన్ చేశారు, బుక్ చదివాక ఫ్రెండ్స్ అయ్యారు కరెక్ట్ గా చెప్పాలంటే, అంతే కదమ్మా? అంతే మేడం. ఈ వయసు ఎంత? నాకు ఏజ్ 21 సార్. 21. మీది 27. 21 years అంటే నాకు తెలిసి 20 years నుంచి రాము తీసిన వాటిల్లో పెద్ద హిట్ సినిమాలు ఏం లేవు. ఓకే పోనీ మీరు చూసిన వాటిలో హిట్ సినిమాలు ఏవైతే పెద్దగా ఏముండవు. అలాంటిది అంటే ఆర్జీవీని మీరు ఎలా చూస్తున్నారు, ఎందుకు ఆ పుస్తకం కొన్నారా చెప్పండి ఫస్ట్. అసలు సార్ ఫస్ట్ థింగ్
ఆర్జీవి గారు. మీ పేరు? నా పేరు వచ్చేసి జ్ఞానేంద్ర సార్. జ్ఞానేంద్ర. ఎక్కడి నుంచి? నేటివ్ ఎక్కడ? నేటివ్ తిరుపతి దగ్గర సార్. ఏ ఊరు? పచ్చికాపల్లం సైడ్. ఓకే. చెన్నైలో బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. ఓకే. నేను కరోనా లాక్డౌన్ లో. మీ ఊరు అబ్బాయి కాబట్టి వచ్చావా? లేదు సార్, నాకు వాళ్ళకి ఒక 20 కిలోమీటర్ చాలా డిస్టెన్స్ ఉంటుంది సార్. ఓకే ఓకే. నేను ఈ బుక్ ఎలా చదవాలని కొంచెం ఫస్ట్ నాకు ఆర్జీవి గురించి చెప్పాలని నాకు ఎప్పుడు చాలా వెయిట్ చేస్తున్నాను సార్. ఓకే. నేను కరోనా లాక్డౌన్స్ నుంచి అప్పుడు నాకు ఫస్ట్ మొబైల్ వచ్చింది. రైట్. సో అప్పుడు ఆర్జీవి గురించి రామోయిజం అనే వీడియోస్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి సార్ లాక్డౌన్లో. నేను ఆ వీడియోలు చూసి ఏదైనా ఒక మనిషి కానీ ఏదైనా ఒక కొత్త అలవాటుని 21 days ట్రైన్ చేసుకున్నాడంటే అది తనకి అలాగే ఉండిపోతుంది అంటారు కదా. నేను ఫస్ట్ ఒక వీడియోతో మొదలుపెట్టి అది నేను ఎక్కడ ఆపలేని సిచ్యువేషన్ అలా వెళ్ళిపోయాను. ఆయన చెప్పిన రూల్స్ కానీ నిజాలు కానీ నేను నా నిజ జీవితం అప్లై చేసుకుని చూసుకున్నాను. ఈవెన్ ఈరోజు ఫైనల్ ఇయర్ స్టూడెంట్, మా క్యాంపస్లో ప్లేస్మెంట్లు వస్తుంటాయి, కానీ నేను అటెండ్ అవ్వకపోయినా, సపోజ్ నేను సెలెక్ట్ కాలేకపోయినా నాకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది లేదు. మనం రేపు ఎలా ఉంటుంది మనం చెప్పలేం. మనం ఈరోజు హ్యాపీనెస్ ఎందుకు వదులుకోవాలా, రేపు ఎవరు బతుకుతారో ఎవరు ఎలా ఉంటారో అది ఆర్జీవి గారి సిద్ధాంతం. మనం ఈరోజు హ్యాపీనెస్ వదిలేసి రేపు హ్యాపీనెస్ ఎత్తుకుతున్నాం కదా, అక్కడ మనిషి అనేది చాలా ఫెయిల్యూర్ అయిపోతున్నాడు. ఇంకోటి ఆయన రామోయిజంలో చెప్పిన కొన్ని వీడియోస్ ఎలాగంటే హార్డ్ వర్క్ ఈజ్ సక్సెస్ఫుల్ అంటారు. ఇప్పుడు ఒక మన విలేజ్ సైడ్ టౌన్లో ఒక లేబరు ఒక నార్మల్ సాఫ్ట్వేర్ కన్నా కానీ గవర్నమెంట్ తను ఇంకా ఎక్కువ కష్టపడతాడు సార్, ఎక్కువ స్టెప్స్ కానీ వెయిట్ మోయడం. అప్పుడు ఆయన ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు, దానికి రామ్ గోపాల్ వర్మ కానీ అంటే అక్కడ హార్డ్ వర్క్ జీవితం కానీ స్మార్ట్ వర్క్ జరగలేదు అన్నారు. ఎక్కడైతే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కూడా తేడా అవుతుందో అక్కడే సక్సెస్ అనేది పక్కా ఉంటుందని నేనైతే నమ్మకాదు. జ్ఞానేంద్ర కదా? అవును సార్. ఇప్పుడు హార్డ్ వర్క్ అంటే ఆల్ ది టైం ఫిజికల్ వర్క్ కాదు కదా. అవును సార్. ఓకే. మీ ఎగ్జామ్ కోసము మీరు రేత్రంతా కూర్చొని చదివేది కూడా హార్డ్ వర్క్ అందుకే వస్తుంది కదా సార్. అప్పుడు నేను ఒక 5 గంటలు కూర్చొని చదివేసి దాన్ని అర్థం చేసుకోవాలి అక్కడ స్మార్ట్ వర్క్ కదా సార్. మనం 10 గంటలు కూర్చొని చదివేసి కూడా మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతే రేపు ఎగ్జామ్ లో పోతే ఏమైపోతాం సార్, మర్చిపోతాం, రాయలేం కదా సార్. అలాగా నేను అలాంటి చాలా పాయింట్లు అనేది ఉన్నాయి సార్. నేను ఆర్జీ వాల్పేపర్ పెట్టుకున్నాను మా ఇంట్లో. వాల్పేపర్ పెట్టుకున్నావు? అవును సార్, ఇంటర్మీడియట్ లాక్డౌన్ లో. అప్పుడు మా అమ్మగారు ఏమన్నారంటే ఆర్జీవి ఎందుకు పెట్టుకున్నావు, ఆయనకి ఏం చేసినాడు, ఆయన గురించి నీకు ఎలా ఇష్టం అని అడిగితే ఇప్పుడు నేను ఒకటే మాట అడిగాను సార్ మా అమ్మని, నీకు ఆర్జీవి అంటే ఎందుకు ఇష్టం లేదు అని అడిగా. ఆయన చెప్పే మాటలు కానీ చేసే పనులు అన్నారు సార్ అవే ఎందుకు ఇష్టం ఉన్నాయంటే ఆయన చెప్పేవి నిజాలు. ఏ మనిషికైనా ఎప్పటికైనా నిజాలు అంటే నిప్పులు ఉంటారు కదా సార్, ఆ నిప్పులే నేను మనుషులు నచ్చదు కాబట్టి ఉన్న సమాజంలో ఆర్జీవి గారు అంటే కూడా చాలా మందికి ఇష్టం లేకుండా ఉంటారు. మీరు యు ఆర్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రామోయిజం. సార్ నేను ఇన్ఫ్లుయెన్స్ ఏది కాదు సార్, ఆయన చెప్పిన సిద్ధాంతాలను పాటిస్తున్నాను, దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేసుకొని నాకు ఏమో నేను ఆనందం పొందగలిగాను. వాటి గురించి ఇప్పుడు కాదు ఇన్ఫ్లుయెన్స్ అయితే కదా పాటించేది. అవును సార్, ఇన్ఫ్లుయెన్స్ కొంచెం అయ్యాను సార్. ఇన్ఫ్లుయెన్స్ అయితే కదా పాటించేది. కానీ రామోయిజం అర్థమైందా మీకు అసలు? సార్ అర్థమైంది సార్. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఏమైతే చెప్పాడంటే నువ్వు ఈ క్షణం నీకు ఏ అనిపిస్తుందో అది చెప్పు, నిజం చెప్పు. మనం సొసైటీలో ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే మనుషుల మధ్య మనుషులు నటిస్తున్నారు, కానీ ఆర్జీవి గారు హానెస్ట్గా ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడు అవతల మనిషి తనకు ఏం ఫీలింగ్ తను నిజంగా చెప్పగలుగుతున్నాడు, తనకు ఆ ధైర్యం ఉంది. కాబట్టి నాకు ఆ స్పిరిట్ ఆయనలో ఉన్న ఆ కరేజ్. జ్ఞానేంద్ర, నువ్వేమో ఆర్జీవి హానెస్ట్ నువ్వు అంటున్నావు, నాకేమో మ్యానిపులేషన్ అనిపిస్తుంది సార్. మ్యానిపులేషన్ అనేది అవతల మైండ్ సెట్ పై డిపెండ్ అయి ఉంటుంది. నేను నా మైండ్ సెట్ ప్రకారం నేను ఆయన్ని ఫాలో అవుతాను. అందరూ ఆయన ఏమనుకుంటారు, పెద్ద మ్యానిపులేటర్, అందరిని మ్యానిపులేట్ చేస్తుంటారు తప్ప హానెస్టీ ఉండదు, చెప్పే మాటలన్నీ కూడా డ్రామా ఆడుతూ ఉంటారు అంటారు. ఇంకోటి సార్, ఇప్పుడు ఒక మనిషి నన్ను మ్యానిపులేట్ చేసినప్పుడు ఆర్జీవి గారు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయగలరు కదా, మీరు ఎందుకు కాలేదు అది మ్యానిపులేట్ అంటే? మీరు ఆ వేలో ఆలోచిస్తున్నారు, నేను ఆర్జీవి గారు చెప్పిన రూల్స్ని ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ నాకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనే వేలో నేను పోతూ వస్తున్నాను. ఘాట్ ఇట్. నువ్వు ఆ రామోయిజం చూసి ఆయన పట్ల ఆకర్షితుడయ్యి సో ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకొని నీ లైఫ్లో అప్లై చేసుకొని నువ్వు దాంతో సంతోషాన్ని పొందుతున్నావు, అది అర్థమైంది. ఓకే, దాంతవరకు నాకు అర్థమైంది. పుస్తకం ఎందుకు కొన్నావు అసలు? సార్ ఇప్పుడు ఒక మనిషి గురించి బయోగ్రఫీ రాస్తారు, లేదంటే తన ఏం సక్సెస్ అవార్డులు చేశారు అలాగే రాస్తారు, రైట్. కానీ ఇప్పుడు మన ప్రకాష్ గారు ఉన్నారు కదా సార్, ఈ బుక్ ఎందుకు రాశారంటే ఇప్పుడు రామాయణంతో పోల్చవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు రామాయణంలో ఖండాలు అంటారు కదా సార్, సుందరకాండ ఖండం. మనం ఒక్కొక్క ఖండం నుంచి ఒక్కొక్క నీతి నేర్చుకుంటాం, కానీ ఇందులో ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకు ఒక నీతి అనేది తెలుస్తుంది, నిజం అనేది తెలుస్తుంది. కాబట్టి నేను కొన్ని అనేది చదివాను, కానీ నేను ఆ ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పలేదు సార్. కాదు జ్ఞానేంద్ర, అవును సార్. అసలు ఆర్జీవి దగ్గర నుంచి కూడా నీతులు నేర్చుకోవచ్చా?
నేర్చుకోవచ్చు సార్, ఎందుకు లేదు సార్. సో ఇప్పుడు నిజం చెప్పడం ఒక నీతే కదా సార్. ఓకే. అవును సార్. ఇంకోటి కూడా రామోయిజంలో ఈ బుక్లో కూడా పెళ్లి చావు అని రాశారు సార్. ఒకప్పుడు కల్లా మీ ఓల్డ్ 90sలో 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయండి అంటారు. మనం ఈ జనరేషన్లో అంటే పెళ్లి చేసుకోవడం కన్నా చాలా మంది హ్యాపీగా ఉండొచ్చు, అంటే ఉన్నవారని నేను ఉద్దేశం చెప్పలే. ఇప్పుడు 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసి కొంతమంది గొడవలు పడి, అంటే భార్య వేరే వాళ్ళతో అలాగా లేదా మొగుడు భార్యని చంపేయడం, అలాంటప్పుడు పెళ్ళైనా తప్పు కదా సార్. నిజం అని చెప్పి చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి పెద్దలకి ఒప్పుకొని పెళ్లి చేసుకొని తనకు ముందు లవ్ ఉండి పెళ్లి చేసుకున్నాక అటు ఒక భర్తను మోసం చేయడం కానీ ఇలా చాలా జరుగుతుంది. మొన్న అతుల్ ఇప్పుడు రీసెంట్గా అతుల్ పెళ్ళిలో కూడా హానెస్టీ ఉండాలంటావు. అవును సార్, పెళ్ళిలో కూడా హానెస్టీ ఉండాలి. కానీ మనం చేసుకో ఇప్పుడు 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయడం మీ కాలంలో చెప్పారు మేడం, మీకు కూడా అది వినే ఉంటారు. కానీ ఆ రూల్ ఈ కాలంలో వాడకూడదు. ఈ జనరేషన్ మన జనరేషన్ డెవలప్ అయ్యేసరికి మనిషి యొక్క మైండ్ డెవలప్ అయిపోయింది కదా. నిజంగా ఈ జనరేషన్ అంత హానెస్ట్ గా ఉంటున్నారా జ్ఞానేంద్ర? లేదు సార్, చాలా మంది లేదు సార్. లేరు కదా. మరి పెళ్లి జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి, కానీ జరిగిన వాటిలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా. ఆ అబ్బాయి చెప్పిన దానికి పేర్ల నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. మేబీ ఆ అబ్బాయి కన్వే చేయలేకపోయాము. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే పెళ్లి చాలా గొప్పది, పవిత్రమైనది, మనకు ప్రాచీన కాలం నుంచి వస్తుంది. అలా అంటా ఉంటారు, నేను అనట్లేదు సార్. సొసైటీలో మనకు చెప్తూ ఉంటారు, మనుషులు అలా చెప్పుకుంటూ ఉంటారు అంటున్నా, నేను అనట్లేదు. సో అంత పవిత్రమైన వ్యవస్థ అనుకున్నప్పుడు 1000 అబద్ధాలు చెప్పాను అంటే ఒక అబద్ధం చెప్తేనే ఒక్కోసారి కొంపలు కూలిపోతున్నాయి. అలాంటప్పుడు 1000 అబద్ధాలు చెప్పైనా సరే పెళ్లి చేయమని ఎందుకు చెప్పాలి? పవిత్రమైనటువంటి వ్యవస్థ అనుకున్నప్పుడు దానికి అబద్ధం తోడేందుకు? నిజాయితీగా చెప్పొచ్చు కదా, నిజం మీద ఉండొచ్చు కదా. నిజం చెప్తే ఎందుకు పిలుసు బారిపోతుంది? ఆడపిల్ల పెళ్లి చేయడం అంత కష్టం కాబట్టి 100 అబద్ధాలు చెప్పినా ఒక పెళ్లి చేయాలని అంటారు అంతే. కానీ ఇప్పుడు అలా అంటున్నప్పుడు ఒకవేళ ఒక బలమైన అబద్ధం దాచారనుకోండి, అప్పుడు చేసుకున్న వ్యక్తికి మోసం జరిగినట్టే కదా. మోసం లేకుండా పెళ్లి ఉంటుందా? మరి అలాంటి మోసకరమైన పెళ్లిని ఎలా ఎంకరేజ్ చేస్తామనేది అదేనబ్బా, అదే రియాలిటీ. ఓకే, రియాలిటీనే అది. రియాలిటీలో ప్యూర్ పర్సన్స్ అంటే ఎవరు ఉండరు. ఓకే, ఫస్ట్ పాయింట్. 100% అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉండే మనుషులు అంటే ఎవరు ఉండరు. అందరిలో కూడా డార్క్ సైడ్స్ ఉంటాయి. నీలో ఉంటాయి, నాలో ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి డార్క్ సైడ్స్ అనేవి. సో అలాగే పెళ్లిలో కూడా అలాగే ఉన్నాయి. పెళ్లిలో మంచి ఎంత ఉందో దాని డార్క్ సైడ్ కూడా అంతే ఉంది. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు మన దానికి పవిత్రత అనేది ఆపాదించడం ఎంతవరకు? నేను అనలేదు, నేను అనట్లేదు, నాకు చెప్పిన వాళ్ళకి అంటున్నారు అది సార్. శేష్ గారు ఒక్క సెకండ్. మేఘనా, నీ పర్మిషన్ లేకుండా నేను స్టేజ్ మీద పిలుస్తున్నాను. నా మాట కాదన్నవని నా మీద నీ మీద నమ్మకంతో ప్లీజ్. ఓకే, కమింగ్ బ్యాక్ టు అప్పట్లో పెళ్లి చేసినా కూడా భార్య భర్త సర్దుకుపోయేవారు సార్. ఇప్పుడు జనరేషన్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు రీసెంట్ ఒక చూసామంటే ఒక భార్య భర్త కొడుకున్నారు రీసెంట్ తెలంగాణలోనే. తను ఒక వెబ్ సిరీస్ చూసి భార్యని ఎముకల్ని 3 కుక్కర్లో ఉడకబెట్టి పొడి చేసి పారేసినారు. అప్పుడు అక్కడ అబద్ధం చెప్పి చేసేయడం వల్లనే కదా సార్ అక్కడ అంత ఒక మనిషి ప్రాణం పోయింది. మనిషి ప్రాణం వల్ల చాలా విలువ ఆర్జీ గారు చెప్పారు. మరి నువ్వు అంత హానెస్ట్ గా ఉంటావా? 100% ట్రై చేయలేకపోయాను, కానీ 80% పైన అయితే నేను ఉండగలుగుతాను. చాలా వరకు మా ఇంట్లో నేను ఈ రోజు వస్తున్నా అంటే కూడా నేను మా అమ్మకి అబద్ధం చెప్పి రాలేదు సార్. ఇలాగ ఆర్జీ సార్ని కలవనీకపోతున్నాను. నాకు ఆయన అంటే 4-5 years ఇష్టము. నా లైఫ్ లో ఫస్ట్ ఒక అవకాశం వచ్చింది. ఫ్యూచర్ లో ఆయన కలుస్తాను కలలేను నాకు తెలియదు. సో అలాంటి అవకాశం నేను వదులుకోలేను. మీరు ఎవరికైనా అనుకున్నా కూడా నాకైతే ఇబ్బంది లేదు. కానీ నేనైతే అదేం తప్పు పని చేయట్లేదు. ఒక గొప్ప వ్యక్తిని కలవనీకపోతున్నప్పుడు అదేం చెడు పని కాదే కదని అలా సర్ది చెప్పుకుని మా ఇంట్లో వాళ్ళకి నేను వచ్చాను సార్. మీ పేరు? నా పేరు చందర్ సార్. చందర్ ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్ డిస్టిక్ దేవరకాద్ర మండలం నుంచి వచ్చాను. వాట్ డు యు డు? మీరేం చేస్తారు? నేను సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది. సైట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో జూనియర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇంజనీరింగ్? నేను సిఎస్సి సార్, బీటెక్ జాబ్ చేయట్లేదు, కరెంట్లీ ఫైనల్ ఇయర్ సార్. చందర్, మీకు ఎలా పరిచయం ఆర్జీవి? ఫస్ట్ నేను నా ఇష్టం బుక్ తీసుకున్నాను. నా కెరీర్లోనే నా ఫస్ట్ నెంబర్ 1 బుక్ నా ఇష్టం. మీరు చదివిందే ఫస్ట్ పుస్తకం నా ఇష్టం? ఫస్ట్ బుక్. ఎట్ ది వాట్ ఏజ్? అప్పుడు 24 years బుక్స్ చదవలేదు మీరు అసలు? అప్పుడు అంటే ఈ మన ఎడ్యుకేషన్ బుక్స్ చదివాను సార్. అదే సైకలాజికల్ గా కానీ ఇలాంటి హ్యూమన్ బీయింగ్స్ పైన కూడా కొంచెం స్టడీ చేయాలని నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండి 100 members ఒకటి చెప్తే 101 person 101 చెప్తున్నాడు కాబట్టి సో ఇతను చెప్పిందే ఫస్ట్ చూజ్ చేసుకొని ఇతను బుక్ తీసుకున్నాను. సో అందులో నా ఇష్టంలో ఒక 624 క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. బేసిక్గా చాలా మంది అవతల వాళ్ళు క్వశ్చన్ వేస్తేనే ఆన్సర్ చెప్తున్నారు, కానీ ఈ బుక్లో మాత్రం క్వశ్చన్ తనే రాశాడు, ఆన్సర్ తనే రాశాడు. దాంట్లో నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే, మీరు ఇన్ని సినిమాలు తీశారు కదా, పద్మభూషణ్ అవార్డు రాలేదంటే
ఒక 5 పదాలు, నాకు భూషణ్ అక్కర్లేదు పద్మ ఉంటే చాలు అన్నారు. అక్కడ యాక్చువల్ ఒక క్వశ్చన్లోనే 3 పదాలు పక్కకు పెట్టి 2 పదాలతో ఆన్సర్ను ఫిలప్ చేసిన తర్వాత అంటే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసినాయి ఆ లైను. ఇంకొకటి, మీరు ఎందుకోసం బతుకుతున్నారు అనే దాని మీద మందు మగువ మనీ అని చెప్పారు. ఈ రైమింగ్ ప్రాస కూడా విపరీతంగా నచ్చేసి, తర్వాత నా ఇష్టం బుక్లో చాలా వరకు క్వశ్చన్ ఆన్సర్ చాలా బాగున్నాయి. మీరు చనిపోయిన వాళ్ళు ఎందుకు ఆటోమేటిక్గా మంచి వాళ్ళు అవుతున్నారు అనేది కూడా క్వశ్చన్ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే ఇక వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఆయన రాసిన ప్రశ్నలు కాదు, యాక్చువల్గా అడిగిన ప్రశ్నలే అన్నీ కూడా. సాక్షి పత్రికలో పాఠకులు అడిగిన ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పాడు. ఓకే, అందులో క్వశ్చన్ అయ్యిండు, ఆన్సర్ అట్లా 600 ఉండి బాగా రియలైజ్ అయ్యి, సరే ఇవి ఆర్జీవి గారు చెప్తున్నారు కదా ఇవి ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి తను ఫాలో అయిన ఐరన్ అండ్ బుక్ తీసుకొచ్చుకున్నాను. ది ఫౌంటైన్ హెడ్, ఫెడ్రిక్ నీషే ఫిలాసఫీ ఉంది. అన్నిటికన్నా ప్రమాదకరమైన జంతువు ఏదన్నా ఉందంటే అది మనిషి అని చెప్పాడు. సో ఆ లైన్ కూడా చూసుకుంటే అవి కూడా అంతవరకు కూడా మంచిగా నిజంగా వాస్తవానికి దగ్గర ఉండి అలా పుస్తకాలు చాలా అలవాటు అయిపోయి ఇప్పటి వరకు నా దగ్గర 55 బుక్స్ అయిపోయినాయి టోటల్గా. అందులో ఆర్జీవీఏ 6 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా ఇష్టము అయితే బాగా చెడిపోయావు. చెంపదెబ్బ ఫిలాసఫీ మన ఇంటెలిజెంట్ ఇడియట్ ప్రవీణ్ గారు రాశారు. రేఖ పర్వతాల వర్మ మన కర్మ, ఓడ్క విత్ సీరశ్రీ గారు రాశారు ఓడ్క విత్ వర్మ. ఇవన్నీ బుక్స్ చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. రియాలిటీలో అంటే నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మాకు క్యాంటీన్ ఉంటుంది సార్. అందులో ఫుడ్ చేసినప్పుడు చాలామంది టేస్ట్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. అప్పుడు నేను ఒకటి మన రామ్యూజియంలో ఒక లైన్ చెప్తారు సార్, ఫుడ్ ఎప్పుడు ఆకలి కోసం తినాలి కానీ టేస్ట్ కోసం తినకూడదు. ఈ లైన్ నాకు నచ్చి మా క్యాంటీన్లో కంప్లైంట్స్ తగ్గాలని ఆ లైన్ కోట్గా రాసి క్యాంటీన్లో పెట్టా. క్యాంటీన్లో పెడితే అప్పుడు వాళ్ళందరూ నాకు ఎగతాళి చేశారు. సరే నువ్వు టేస్ట్ అక్కర్లేదు అంటున్నావు కదా, వాటర్ పోసుకొని తిని రైస్ అని అంటే ఇక విషయం ఉన్న వారి దగ్గరనే వివాదాలు ఎక్కువ ఉంటాయని అన్న రాశారు. సో ఆ లైన్ సింక్ అయిపోయింది, చాలా బాగా రాశారు. ప్లస్ ఈ బుక్ కూడా 2040లో రావాల్సిన బుక్ ఇప్పుడే వచ్చేసింది అనిపించింది చదువుతుంటే. చాలా పెద్ద కాంప్లిమెంట్. నాకు అది లోపల తిరుగుతుంది కానీ బయటకు రావట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాడు సార్. సేమ్ ఒక్క సెకండ్ అమ్మా, ఈ అమ్మాయి విజయజం టైటిల్ సాంగ్ పాడిన అమ్మాయి మేఘనా శరణ్య. ఒకసారి అంటే తను బుక్ చదివింది కానీ బుక్ చదివాక ఇదే ప్రకాశం కలవడం ఇప్పుడే. అందుకని నీకేమనిపించిందో చెప్పమ్మా. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, ఏం ప్రాబ్లం లేదు. లేదు, నేను నిజం చెప్తాను, నేను బుక్ సగం చదివాను. అక్క యాక్చువల్గా ఇది బుక్ ప్రింట్ అవ్వనప్పుడు నాకు ఇచ్చారు, నేను అప్పుడు చదివాను. కానీ అదేదో అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలనిపించలేదు. అందులో నిజం చెప్పాలంటే నేర్చుకోవడానికి చాలా కంటెంట్ ఉంది. ఏదో చాలా పుస్తకాలు వచ్చాయి రాము గారి మీద, కానీ నాకు ఇందులో ఆయన క్యారెక్టర్ని ఎంత ప్యూర్గా ప్రాపర్గా మీరు అనలైజ్ చేశారు కదా, నాకు చాలా చాలా నచ్చింది. గంజాయి వనంలో తులసి మొక్క కదా, తర్వాత గంధపు మొక్క కూడా అనొచ్చు అని అన్నారు మీరు ఇంటర్వ్యూలో. దట్స్ వెరీ ట్రూ. అది నాకు ఎంతగా హార్ట్ టచింగ్ అనిపించిందంటే, రాము గారితో యాక్చువల్గా నేను సినిమాలు చూడడం తక్కువ, అక్కతో పరిచయం అయిన తర్వాత. కానీ రాము గారు అంటే చాలా అభిమానం. ఆయన చేసిన మూవీస్, చిన్నప్పుడు చూసిన మూవీస్ శివ, క్షణక్షణం, ఇంకా సత్య, కానీ అనగనగా ఒక రోజు. చూస్తే నాకు ఏదో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. చెప్పండి. పిచ్చోళ్ళని వింటమే కానీ ఇంతమంది చుట్టూ ఇదే ఫస్ట్ టైం కాదు. ఆ అబ్బాయి ఇందాక నేను వింటున్న జ్ఞానేందర్ అని పేరు, అతను మాట అన్నాడు, నిజం చెప్పడం కూడా నీటే కదా అన్నది. అది అలా ఎంతమంది చెప్పగలుగుతారు, అది చాలా బాగా నచ్చింది. అదే మేడం, ఆ ధైర్యంలో అందరిలో లేదు. అది ఆ ధైర్యం ఆర్జీవి గారిలో ఉంది. దాన్ని చూస్తే ఇంకా 4 నేర్చుకోగలుగుతారు, అలా చెప్పగలరు, ట్రై చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. అతను ఇచ్చిన కంటెంట్ ఎంత బాగుంది అంటే దానిలో నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి అనిపించింది నాకు. మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, అది ఎలా రిఫైన్ చేయబడితే బాగుంటుందని ఆర్జీవి భావజాలని ఎంతో చక్కగా నువ్వు వ్యక్తపరిచావు. అంటే ఆయన ఓడ్కా తాకుతూ క్లాసెస్ చెప్పాలి అన్నారు అని రాసావు. సో అలా ఏంటి ఇది అని పిచ్చా అని అనిపిస్తుంది అది వినంగానే. కానీ దాన్ని ఎంత బాగా మీరు అనలైజ్ చేస్తూ, అంటే అంత లైటర్ వేలో అంత ఫన్నీగా ఒక సరైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని, అంటే నేను నాకు అర్థమైనట్టు చెప్తున్నా. నువ్వు రాసింది చాలా చాలా బాగుంది. అండ్ తులసి మొక్క అన్నారు కదా, విశేష్ గారు మీతో మాట్లాడాలి. ఏ విధంగా తులసి మొక్క నాకు మీరు ఈ బుక్ రిలీజ్ అప్పుడు ఆర్జీవి గారు మాట్లాడింది స్పీచ్ ఉండలేదని నాకు అర్థమైంది. ఉన్నారా మీరు ఆ రోజు? అని అన్నాడు, నాకున్న బ్లాక్ మార్క్ ని వైట్ వాష్ చేయడం కోసం ఇక్కడ ఒక పుస్తకం రాశాడని చెప్పేసి. హీఈస్ యాక్చువల్లీ ఆల్వేస్ వైట్ వాష్ కానీ బ్లాక్ మార్క్ ఉన్నట్టు పోర్ట్రే చేసుకుంటారు అంతే. పోర్ట్రే చేసుకుంటాడు. ఓకే, ఆయన వైట్ వాష్ నేను చెప్పగలుగుతానంటే రాము గారు కానీ ఈ కుటుంబం కానీ నాకు పరిచయం కాక మునుపండి
మాదంతా అదొక కొంచెం స్పిరిచువల్ అండ్ డెవోషనల్ వేలో వెళ్తున్న ఫ్యామిలీ యాక్చువల్లీ. ఓ ఇంటర్వ్యూ చూసారు రాము గారిది, అప్పుడు దిశ ఎన్కౌంటర్ అయింది కదా, ఆ టైంలో ఏమైందంటే ఓ ఇంటర్వ్యూ వస్తుంది, లైవ్ వస్తోంది ABN లోనో TV5 లోనో, ఐ డోంట్ రిమెంబర్. ఓ ఛానల్లో రాము గారు చాలా సార్లు ఏమవుతుందంటే అందరూ కూడా సానుభూతి విక్టిమ్ ఫ్యామిలీకి చూపిస్తారు, కానీ అట్ ద సేమ్ టైం అక్కడ వైఫ్ ఆఫ్ చెన్నకేశవులు, షీ వాజ్ వెరీ నైవ్ యాక్చువల్లీ. పాపం తనకేం తెలీదు, రాము గారు ఒక్కరు ఈ కోణం నుంచి ఆలోచించారు. He considered her and her family as one of the victims. అది నాకు ఎంతగా టచ్ చేసిందంటే, రాము గారు అంటే ఓడ్కా అనుకుంటారు, రాము గారు అంటే అమ్మాయిలు అనుకుంటారు, కానీ ఆయనలో ఉన్న హ్యుమానిటీ అంటే ఎంతో పెద్ద బాబాలు ఉన్నారు, ఎంతో పెద్ద స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారు, ఎవరు కూడా ఈ కోణంలో ఆలోచించి ఆ ఫ్యామిలీని కంఫర్ట్ చేసిన వాళ్ళు కాదు. సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ ప్రియాంక రెడ్డి ఫ్యామిలీకి వెళ్ళారు, అందరూ పాపం అక్కడ కన్సోల్ చేశారు, వాళ్ళ కన్సర్న్ అంతా అక్కడ చూపించారు. కానీ ఇక్కడ కేవలం రాము గారు మటుకే ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి అవన్నీ చాలా విషయాలు బయటికి తీసుకొచ్చి వాట్ షీఈస్ గోయింగ్ త్రూ, ఆ ఫ్యామిలీ కూడా ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంది, పాపం వాళ్ళు కూడా ఏం లాస్ అయ్యారు అని మనందరికి చూపించడం కోసం ఆ ఇంటర్వ్యూ చేయడమే కాకుండా ఆయన ఒక అన్రివీల్డ్ చెక్ ఇచ్చారండి. సో ఒక క్షణం అనిపిస్తుంది, ఏంటి ఈ అన్రివీల్డ్ చెక్ బిహైండ్ ద కెమెరా కూడా ఇవ్వచ్చు కదా అని. వెంటనే ఆయన ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తాయి వ్యూవర్స్ అని తెలుసు, వెంటనే కరెక్ట్ చేస్తాను మాట చెప్పారు. ఇది నేను ఎందుకు ఇక్కడ ఇస్తున్నాను అంటే, ఇంకొంతమంది అయినా అమ్మాయికి సహాయం చేయడానికి ముందరకు వస్తారని. మరి ఈయన తులసి మొక్క కాకపోతే ఏమవుతారు, ఈయన గంధపు చెట్టు కాకపోతే ఇంకేమవుతారు? సో వీళ్ళందరూ ఏంటంటే ఆ గంధపు గాలి వాసనకి వీళ్ళందరూ కూడా గంధపు చెట్లుగా మార్చబడే ప్రక్రియలో మొక్కలు మేడం రాము గారు, ఆ వాసన తగిలి మీరు కూడా అలా తయారవుతున్నారు అని. చందర్ ఓకే రైట్. మీకు రామోయిజం చూశారు, ఇవన్నీ బుక్స్ అన్ని కొనుక్కున్నారు, చదివారు, ఇవన్నీ బాగానే ఉంది. వాట్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ హిమ్? పుస్తకం చదవడం వల్ల నేను నేర్చుకుంది ఏంటంటే, ఒకటి బాధను కంట్రోల్ చేసుకోవడం, కోపం రాకపోవడం, ఇవి రెండు బాగా అలవాటు. బాధను కంట్రోల్ చేసుకోవడం, కోపం రాకపోవడం. మీరు ఎవరి మీద కోపం రాదు ఇప్పుడు? అంటే ఇరిటేషన్, అంటే మామూలుగా జనరల్ అంటే ఎక్కువ కోపం, అది మనం ఎప్పుడైతే రైట్ అనుకుంటామో అప్పుడు మనకు కోపం వస్తుంది. నేనే రైట్ అన్న రాంగ్ అన్న ఒక అపోజిషన్లో ఉంటే రాదని చెప్పారు. దాన్ని రియాలిటీలో కూడా నేను అప్లై చేశాను. ఫర్దర్గా అయితే వర్కౌట్ అయిపోయింది. అక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇక అక్కడ కోపం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోవడం కానీ, సైలెంట్గా ఉండడం కానీ లాంటివి చేసాం. ప్లస్ ఓషో చెప్పినావా కానీ, మన ఆండ్రాండ్, ఫ్రెడరిక్ నిషే వీళ్ళే బాగా పట్టేసినాయి బుక్స్, బాగా ఓన్ చేసేసుకున్నాను. ఫస్ట్ నా ఇష్టం బుక్ చదివిన తర్వాతనే వాళ్ళ బుక్స్ స్టడీ చేయాలి. అర్థమైంది. ఏం సినిమాలు చూసారు ఆయనవి? సినిమాలు నేను ఎక్కువ అంటే సినిమాలు ఎక్కువ, బుక్సే ఎక్కువ. ఇద్దరు కూడా మీరు బుక్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్? నేను బుక్స్ కన్నా ఎక్కువ రామోయిజం వీడియోలో ఇన్ఫ్లుయెన్స్ అయిన జనరేషన్ మీది. ఇంకోటి ఏంటంటే, బుక్ చదివితే ఫాస్ట్ గా నిద్ర వచ్చేస్తుంది, యూనివర్సల్ ట్రూత్. పుస్తకం చదివితే ఫాస్ట్ గా నిద్రపోవచ్చు. ఈ పుస్తకంలో ఏం నచ్చింది? ఈ బుక్ లో లాజికల్ థింగ్స్ చాలా ఉన్నాయి. మామూలుగా ఏంటంటే పెళ్లి మీద కానీ, పెళ్లి వ్యవస్థ ప్లస్ ఎడ్యుకేషన్ వ్యవస్థ. యూకేజీలో ఎల్కేజీలో జస్ట్ ఒక నేమ్స్ నేర్పిస్తారు, అలాంటి నేమ్స్ కోసం లక్షల రూపాయలు ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నారు అనే దాని మీద ఉంది. పెళ్లిలో వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఎల్కేజీకి 5.5 లక్షల ఫీజు కట్టారు. ఎల్కేజీకి చాలా మంది అట్లా కట్టేవాళ్ళు. హైదరాబాద్లో 4-5 lakhs ఫీజు ఉన్న ఎల్కేజీ స్కూల్ చాలా ఉన్నాయి. ఒక ఫాదర్ ఒక సన్ యొక్క ఎమోషన్ క్యాప్చర్ చేసుకొని చేస్తున్నారేమో అని అర్థమవుతుంది. రామోయిజం చూసి ఇన్ఫ్లుయెన్స్ అన్నారు, లేదంటే బుక్స్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు, కానీ ఆర్జీవి పైన ఉన్న పబ్లిక్ పర్సెప్షన్ వేరు కదా. పబ్లిక్ పర్సెప్షన్లో ఆర్జీవి అనే వ్యక్తి ఒక కాంట్రవర్షియల్ పర్సను, మ్యానిపులేటరు, ఇటువంటి ఒక నెగిటివ్ షేడే పబ్లిక్ పర్సెప్షన్ ఉంది కదా. మీకు అదేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు మిమ్మల్ని? సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఎవరి ఆనందం వాళ్ళది అనుకున్నప్పుడు మనకు నెగిటివ్ కనపడదు. అంటే వాళ్ళ పాయింట్ వాళ్ళది అంతే. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటే మిమ్మల్నిగానే చూస్తాను నేను. ఓకే. సో అది ఆ లైన్ కూడా ప్రకాశం గారు చాలా అద్భుతంగా రాశారు. స్టార్టింగ్ లోనే ఉంది, నువ్వు ఎవరి నుంచి నా ప్రేమను ఆశిస్తున్నావు అంటే నన్ను నేను ప్రేమించుకోలేదని. ఆ లైన్ కూడా చాలా అద్భుతంగా తయారైపోయావు. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, అది నా స్వార్థం. స్వార్థం కూడా చాలా మంచిదని ఆండ్రాండ్ చెప్పారు. ఇంట్రెస్టింగ్. నన్ను చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి అడుగుతూ ఉంటారు, ఏంటి ఇంకా ఆయన అవుట్డేటెడ్ పర్సనాలిటీ, అవుట్డేటెడ్ డైరెక్టర్, అతను పట్టుకొని ఇంకా ఇంతమంది
నాకు తెలిసి ఒక 20 years తర్వాత ఎక్కువ వైరల్ అయిపోతుందేమో అని చెప్పేసి. ఇంకా 20 years తర్వాత ఇంకా 20 years ఇప్పుడు శివ సినిమా ఎక్కువ మాట్లాడడానికి మన సందీప్ రెడ్డి వంగ గారు ఒక సినిమా తీశారు, అర్జున్ రెడ్డి. ఆ సినిమా వచ్చాక ఆ సినిమాతో చూసారు. ఇప్పుడు ఆల్మోస్ట్ శివ కూడా ఇక్కడికి వచ్చేసింది. కావాలి ఈ బుక్ కూడా అక్కడికి వెళ్ళాలని 2040 అవుతుంది. అక్కడికి వెళ్ళిపోతుంది, 2040కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడే తొందరగా అప్డేట్ అవ్వలేకపోతున్నారు. సో అట్లా అని చెప్పేసి రియాలిటీని యాక్సెప్ట్ చేయడం. అంటే ఆర్జీవి అనే వ్యక్తి అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటారు మీరు. ముందుకు వెళ్ళిపోయారు, ఇంకా అప్డేట్ కూడా కాదు. మనకన్నా చాలా ముందే వెళ్ళిపోయారు సార్. ఆయన 2050లో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు 2025లో ఉండాల్సిన వాడు ఇప్పుడు ఉండటం వల్ల ఆర్జీవిని అర్థం చేసుకోవట్లేదు కరెక్ట్ గా అనేది మీ ఒపీనియన్. ఎస్ సార్. అంతేనా? జీనియస్లు ఎవ్వరు మ్యారేజ్ చేసుకోలేదు. మన చెడ్డిక్ నిషే కానీ వీళ్ళు చాలా వరకు వాళ్ళు అప్పుడే చెప్పారు జీనియస్ ఆయన. నా ఉద్దేశంలో జీనియస్. మీ ఉద్దేశం జీనియస్. నా ఇష్టం బుక్ చదివిన తర్వాత నా గురించి నేను బుక్ రాసుకోవాలనిపించింది. వావ్, దట్స్ గ్రేట్ థింగ్ మ్యాన్. ఎక్సలెంట్ అసలు. దట్స్ గ్రేట్ థింగ్. ప్రకాష్, చాలా రాసావు కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యుమానిటీ. దాని గురించి అందులో ఎంతవరకు మెన్షన్ చేయబడిందో అదే నేను చెప్పాను, సగమే చదివాను పుస్తకం అని చెప్పాను. కంపాషన్ వైజ్గా కైండ్ హార్టెడ్ అని రాము గారిని మనం అనుకోవచ్చు అంటావా? డెఫినెట్గా అండి. అంటే ఆర్జీవి సార్ పైకి అలా మాట్లాడినా నాకు తెలిసినంత వరకు సార్ చాలా సెన్సిటివ్ పర్సన్ అని నేను అనుకుంటాను. వెరీ ట్రూ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను 2 ఇస్తాను. ఎంత సెన్సిటివ్ కాకపోతే హైదరాబాద్లో ఒక పిల్లాడిని కుక్క చంపేస్తే రెస్పాండ్ అయ్యి తన భుజస్కంధాల మీద వేసుకుని తనకు ఒక న్యాయం చేయడం కోసం, ఒక సొల్యూషన్ కోసం ఒక మూమెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అదొకటి చెప్పచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు చిన్న కేసుల వైఫ్ గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక నేరస్తుడు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఒక ఆ యాంగిల్లో ఆలోచించాలంటే ఖచ్చితంగా సెన్సిటివిటీ, హ్యుమానిటీ అండ్ సెన్సిటివిటీ లేకపోతే నాకు తెలిసి ఎవరు ఆలోచించలేరని నేను అనుకుంటున్నాను. కాకపోతే మనం సెన్సిటివ్ అని తెలిసినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఇంకొంచెం సఫర్ చేయడమో లేదంటే యూటిలైజ్ చేసుకోవడమో లేదంటే మనకి ఇంకొక రకమైన లేనిపోయిన సమస్యలు తెప్పించుకుంటే అర్థం చేసుకున్నప్పుడు ఒక మనకు సెక్యూర్డ్గా ఉండేటువంటి ఒక క్వాడ్రైన్ డెవలప్ చేసుకునే ప్రాసెస్లో ఆర్జీవి సార్ అలా మాట్లాడుతూ ఉండొచ్చేమో అని నేను అనుకుంటాను తప్పితే, బట్ రియాలిటీలో సార్ అలా కాదు. సారు దానికి ఎగ్జాంపుల్ ఈ 2, అందుకే ఈ బుక్లో రాశాను. అభాగ్యులకు అండగా నిలిచిన ఆర్జీవి, అన్యాయాన్ని ఎదిరించిన ఆర్జీవి అని రాశాను. సో ఎందుకంటే మేయర్ గారికి కూడా ఒక మాట, మేయర్ గారి మనవడికి కానీ ఇదే పని జరిగితే ఇలా ఊరుకుంటారని అడిగారు. అంటే సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏదో ఒక సెన్సిటివ్ థింకింగ్ లేకపోతే వస్తుందా? అది చూడాలి. యాక్షన్ యొక్క ఇంటెన్షన్ ఏముంటుంది, లేదంటే రీజన్ ఏముంటుంది, ఎందుకు అలా యాక్ట్ చేస్తున్నారని ఆలోచించినప్పుడు మనకు అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫేస్ వాల్యూ తీసుకున్నప్పుడు మనకు ఫేస్ వాల్యూలో ఉన్నటువంటి ఇబ్బంది నచ్చిందో మనకు డైజెస్ట్ కాకుండా అవుతుంది. సో ఖచ్చితంగా హ్యుమానిటీ అని 100% నో డౌట్ చెప్పచ్చు. విశేష్ గారు, మీరు ఇందాక అతన్ని అడిగారు ఏం నేర్చుకున్నావు అని. నేను నేర్చుకున్న 2 విషయాలు మటుకు చెప్తాను. అక్క వాళ్ళ ఫ్యామిలీతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాను కాబట్టి వీళ్ళు చెప్పినవి కాకుండా నేను నేర్చుకునే స్వతహాగా చూసి నేర్చుకున్న విషయం ఏంటంటే, ఒకసారి అక్క వాళ్ళతో కలిసి అమ్మమ్మ మేమందరం కలిసి రాముగారి దగ్గరికి వెళ్ళాం. ఆ రోజు రాముగారు మాటల్లో విషయం చెప్తూ వచ్చారు. ఒక అబ్బాయి వర్క్ చేసే ఒక అతను సర్టెన్ అమౌంట్ ఆయన దగ్గర దొంగతనం చేయడం జరిగింది, తీసేసుకోవడం జరిగింది. ఓకే, దట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్, ఇట్ వాజ్ అ క్వైట్ హ్యూజ్ అమౌంట్ అనమాట. సో అప్పుడు పక్కనున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎవరి సలహా వాళ్ళు ఇస్తారు. సార్ ఎందుకు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, అది ఇది అని చెప్పినప్పుడు ఆయన అసలు పర్సూ చేసిన విధానం, ఆయన చూసిన విధానం, ఏం నేర్చుకున్నాను అని చెప్పడం కోసం ఇది చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్కమ్స్టాన్సెస్లో ఆ పని చేశాడో, ఏవి ఆ అబ్బాయిని టెంప్ట్ చేశాయో అది ఆలోచించాలి. ఇంకొకటి 2వ విషయము, ఇప్పుడు నేను అతన్ని పంపించేస్తే నాకు ఇంకో పనివాడు దొరుకుతాడు, కానీ వాడికి అది లైవ్లీహుడ్, ఆ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. 3వది, ఇఫ్ ఐ హ్యావ్ టు పనిష్ హిమ్, దెన్ ఫస్ట్ ఐ హ్యావ్ టు పనిష్ మై సెల్ఫ్ ఫర్ క్రియేటింగ్ సచ్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ దట్ మ్యాన్, ఫర్ దట్ పర్సన్. అతనికి దొంగతనం చేయడం కోసం నేను కల్పించిన అవకాశాన్ని బట్టి నన్ను నేను పనిష్ చేసుకోవాలి, అప్పుడు తప్పు నాది అన్నారు. ఇంతకంటే హ్యుమానిటీ ఎక్కడుంటుంది? చాలా మంది ఏంటంటే దే పోర్ట్రే దట్ దే ఆర్ వెరీ కైండ్, కంపాషనేట్, కానీ రాము గారు హీ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ కంపాషనేట్. ఎందుకు పోర్ట్రే చేసుకోవాలంటే అవసరం లేదు. హీఈస్ ఎమోషనల్, హీఈస్ కైండ్, హీఈస్ కంపాషనేట్, హీఈస్ జీనియస్. జీనియస్ అన్నవాడు జీనియస్ అని చెప్పుకోడు. హీఈస్ జీనియస్ బై హిమ్సెల్ఫ్.
సో ఆయన గురించి ఆయన ఏం చెప్పుకోరు, ఏవైతే చెప్పుకోకూడదో అవి మాత్రం చెప్పుకుంటారనమాట. సార్ ఒక 4 yearsగా ఆర్జీ వీడియోస్ చూస్తూ పెరుగుతూ డెవలప్ అవుతూ వచ్చాను సార్. నేను మీకు అందరికీ ఆర్జీ ఒక డైరెక్టర్గానో లేక ఏదైనా ఒక మంచి విషయం అలాగే తెలుసు, కానీ నాకు నా మైండ్లో ఆర్జీ ఒక గ్రేట్ లవర్ సార్. లవర్? ఎస్ సార్. ఎలా అంటే ఆయనకు ఆయన అంటే ఇష్టం, ఆయన చేసే పని అంటే ఇష్టం. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు విజయలక్ష్మి మేడం ఒక ఇంటర్వ్యూ చెప్తారు, నా చిన్నప్పుడు నా కాలేజ్ స్కూల్ వేసి నన్ను ఎవరో వెంట పడితే ఆర్జీవి గారు వాళ్ళ చెట్టు కడేసి కొట్టినారంట. అది ఎంత ఆర్జీ గారికి వాళ్ళ చెల్లెలు ప్రేమ లేకపోతే వాళ్ళని కొట్టేసి వార్నింగ్ ఇచ్చారు. అలాగే వాళ్ళ అమ్మగారికి కూడా ఒకరోజు ఇంటర్వ్యూలో అడిగితే ఆర్జీ గారు తను చెప్తాడు, నేను చాలా చెడ్డమని అంటే మేడం గారు ఏమంటారంటే, లేదు ఆర్జీవి చాలా మంచివాడు, నన్ను చాలా భావిస్తున్నాడు. అక్కడ ఆయన చేసే పని అంటే ఆయనకి ఇష్టం, ఆయన కోసం ఆయన కేటాయించే సమయం అంటే ఇష్టం సార్. ఇప్పుడు ఆర్జీవులకు బతకాలని సమాజంలో చాలా మందికి మైండ్ సెట్లు కూడా ఉంటుంది, కానీ అందరూ ఆగిపోతున్నారు సార్. ఎందుకంటే సమాజం కోసం కుటుంబం అడ్డు వచ్చి, లేకపోతే డబ్బులు ఏదైనా, అరే మన ఇలా మాట్లాడితే రేపు నలుగురు నన్ను ఇలా అంటారేమో, నలుగురు నాకు పరువు పోతుందేమో, అలా అని కూడా చాలామంది ఆగిపోయే వాళ్ళు ఉన్నారు సార్. కానీ వాటన్నిటిని ఛేదించి ఆర్జీ గారు ధైర్యంగా నిజం చెప్పగలరు సార్. ఇప్పుడు ఇంకో విషయం ఏమంటే ఆ మ్యూజియంలో కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఆర్జీ గారు దేవుడు అనే టాపిక్లో ఒక టాపిక్ అడిగారు సార్. ఇప్పుడు దేవుడు చాలా మంచివాడు అంటారు కదా, మంచివాడైతే ఇప్పుడు ఒకసారి ఒక స్కూల్ బస్సులో చాలా పిల్లలు చనిపోతారు, ఆ వయసులో పిల్లలు దేవుడు అంటారు. పిల్లలకి వాళ్ళ పూర్వజన్మలో చేసిన కర్మలు అంటే ఏంటో కూడా తెలియదు కదా. అలాంటి మంచి దేవుడు వాళ్ళు ఎందుకు చంపేశాడు? ఇంకోట్లో ఆయన నచ్చింది ఏమంటే స్వార్థం. ఫస్ట్ నువ్వు బాగుండాలి, ఆ తర్వాత నువ్వు ఇంకొకరికి సాయం చేయాలి. నువ్వే బాగలేనప్పుడు ఇంకొకరు ఏం సాయం చేస్తారు? నువ్వు ఫస్ట్ 100 రూపాయలు సంపాదించి ఆ తర్వాత కానీ 10 రూపాయలు దానం చేయి. నువ్వే నీ దగ్గర ₹1 సంపాదన లేనప్పుడు ఒకరికి దానం చేయలేవు కదా. ఇలాంటి స్వార్థపరుడు కానీ చాలా స్వేచ్ఛాజీవి కానీ ఇలాంటివన్నీ నాకు ఆయనలో ఇన్స్పైర్గా అనిపించాయి సార్. మనం అలా బతకలేమా అని ఆలోచించి వీటన్నిటి ముందుకు తోసుకుంటూ వచ్చా సార్. ఇలాంటి పుస్తకాలు ప్రకాష్ అన్న ఇంకా రాయాలి, పుస్తకాలతోటే కాపురం చేసే కాలం ఇంకా ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బుక్ అనుకోకుండా అనుకోకుండా తొందర రిలీజ్ చేసినా కానీ అదేవిధంగా అనుకోకుండా చాలా హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అసలు నేను ఊహించలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. సో ఖచ్చితంగా ఈ బుక్ చాలా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి ఆలోచింపజేసేలా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అందుకే ఎగ్జాంపుల్స్గా కొంతమంది రీడర్స్ కూడా కన్వే చేశారు. ఎవరైనా కావాలనుకుంటే ఈ బుక్ అమెజాన్లో అవైలబుల్లో ఉంటుంది, కొనుక్కొని తప్పక చదవండి.